హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీదేవిస్ కిచెన్ వ్లాగ్స్. బాగున్నారండి అందరూ? ఈరోజు నేను చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి కనుక నా వీడియోని చూస్తున్నట్లయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే కనుక నేను ఏ వీడియోని పెట్టినా చికెన్లో వేస్తాం కదండి. ఇక్కడ ఎక్కువగా వేరే ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాస్తంత కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకుని దాంట్లో మనం కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుని వేయించుకుని మనకి గ్రేవీకి సరిపడేట్టుగా కొద్దిగా వాటర్ వేసుకుని దాన్ని ఉడికించుకోవాలండి. చికెన్ని ఇలా కొత్తిమీర వేసుకుని బాగా వేగిన తర్వాత మనకి గ్రేవీకి సరిపడేంతగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే రెడీ అయిపోతుందండి చికెన్ కర్రీ. ఒకసారి ట్రై చేసి చూడండి, ఇలా మీకు నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
కొత్తగా వీడియో కనుక చూస్తున్నట్లయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతే అండి, రెడీ అయిపోయింది చికెన్ కర్రీ. నేను ఈ విధంగా చేస్తానండి. మీకు నచ్చినట్లయితే కనుక మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మొత్తం చికెన్ అంతా కూడా కుక్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు ఉంటానండి. బాయ్.